ఇక్కడ నల్లకోరి వేలం ఎక్కడ వేస్తున్నారు? నల్లకోరి వేలమా? టోకెన్ ఉందా? తీసుకుంటాం. ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ వెళ్ళాక తీసుకోవడానికి? అంటే టోకెన్ ఉంటేనే లోపలికి పంపిస్తాం. బయటకు వెళ్ళండి. పోరా, నేను లోపలికి వెళ్ళి చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? చొక్కా పట్టుకుంటాడు, కోపం మీద కొట్రా. ఎంత పొగరుంటే మా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ మీద చెయ్యొద్దాం. తమరెవరో? సారేనా తహసీల్దారు? ఇంకా నయ్యం, నేను కనుక తొందరపడి అని కొట్టేసి ఉంటే నా పరువు పోయేది. అదే తహసీల్దార్ని కొట్టేవనుకో గౌరవంగా ఉంటది కదా. ఏంటన్నా షేక్ అయ్యావా? నువ్వు పట్ట పగలు కుట్టావు కాదు తహసీల్దారు, ఆయన మా నాన్న గారు. చెయ్యి చాపు, ఆయన కుట్టావు గనక అందుకు నా ప్రేమ కానుక. ఎంతనుకుంటే మీ అయ్యి నేను కొట్టేసేవాడినే. ఎవడు కొడితే ఆడికెడతా. ఈసారి కొడతా. ఊరి మీద పడి మేసాడు పులిరాజా, బలిసినోడు చేశారంట బడిత పూజ. సామెతలు నీకు మాత్రమే వచ్చా? నాకు వచ్చు చెప్పనా? కప్ప కప్ప బుట్ట దగ్గర ఎందుకున్నావంటే పాము వస్తే పలకరించడానికి అన్నట. యూట్యూబ్ లో పెట్టచ్చు. అధికారం నీకుందని వాగొద్దబ్బా, మితిమీరితే తగులుతుంది చెప్పుతో దెబ్బ. చూసారా, చెప్పుతో కొట్టిస్తారంట మిమ్మల్ని. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది, తోడ పుట్టకపోయినా మా అన్న చేశాడు. జస్ట్ మిస్. నా కళ్ళారా ఇంత అద్భుతమైన విషయాన్ని చూడలేదే. రే కొట్టా. వాటిని చంపకుండా వదలరా ఈరోజు. తుపాకీ సార్, అతని కోసం తుపాకీ తీస్తారేంటి? మీ గౌరవం ఏమైపోద్ది? మా అయ్యా ఏంటి టిఫిన్కి చపాతీసైనా దోశైనా? మేక కోసం ఊరందరికి బిర్యానీ పెట్టు, తినడం ఒకటే మిగిలింది ఇక్కడ. సార్ ఏంటి సార్ టిఫిన్ చేయమంటే కోపడతారు? అలా కాదు సీను, కన్న తండ్రిని కొట్టిన వాడిని ఇంటికి మనం తీసుకొచ్చి ఉంగరం పెడుతున్నాడు. వాడు అసలు కొడుకేనా? ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడన్నా. సంపాదిస్తున్నా అనే పొగరే కదా, ఎలా తొక్కుతానో చూడు. సార్, ఆడది కాలు జారకూడదు, మగాడు నోరు జారకూడదు అని పెద్దలు చెప్పారు సార్. వాడు ఆడుకుంటూ ఉంటే మనం పాడుకుంటూ ఉంటారా? సారీ సార్. రేయ్ అన్నా, ఈసారి టెండర్ వేసావా? వేసానన్నా. ఇదిగో చెప్పండి సార్. ఈ సంవత్సరం నువ్వే కదా దీనికి ఇన్ఛార్జ్. అవును సార్. వాడి టెండర్ క్యాన్సిల్ చేసి వీడికి ఇవ్వు. ఇదేమన్నా పెద్ద విషయమా సార్? చేసేద్దాం. రామసూరే, చేసేద్దాం బాబు. ఏం పెదనానా, పనంతా అయిపోతుంది, నువ్వు ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇస్తారులేరా. ఎక్కడ పోతారు? చేసేవాళ్ళు ఉంటే చేయించుకుంటూనే ఉంటారు. ఏమయ్యా, నీకంటూ ఏ ఆశలే లేవా? నాకంటూ వేరే ఆశలేమి లేవురా, నువ్వు బాగుంటే చాలు అంతే. రే బాబు, కడుపు మాడిపోతుంది, పెక్కేసొద్దాం. మాంస వెళ్ళి తినేసొద్దాం రండి. నాకు అక్కర్లేదే, నేను పొద్దునే తినేసాను. మనం తినొద్దాం రారా. అన్ని హోటల్ ఇటు పక్క ఉందిరా. ఏరా హోటల్ భలే పెద్దగా ఉంది కదా. హోటల్ చాలా పెద్దదే, కానీ మనసులో చాలా ఎక్కడ తను కనిపించట్లేదు. ఏదైనా మంచి హోటల్లో తిని రావడానికి వెళ్ళి ఉంటాడు, అందుకే ఇది ఎంత ఖాళీగా ఉంది. తినడానికి ఏముంది? వేడిగా ఇడ్లీలు ఉన్నాయన్నా. నాకు మాత్రం 15 అట్రా. నీకు ఎన్ని కావాలో చెప్పుకో. డబ్బులు ఎట్టుకొచ్చావా? చచ్చాం, అయితే సరిపెట్టుకుంటా. అయ్యయ్యో, ఈడేంటి నా హోటల్కి వచ్చాడు? నాటుకోడి ఆమ్లెట్లు 4 పట్రా. అలాగే. నాటుకోడి ఆమ్లెటా? పొయ్యి ఆర్పేశాక ఆమ్లెట్ ఆడి నుంచి వచ్చిద్దిరా. ఇప్పుడు నువ్వెందుకు వీళ్ళిద్దరికి ఆకులేస్తున్నావు? టైం 11 అవుతుంది, మధ్యాహ్నం భోజనానికి రెడీ చేద్దా? ఆకులదే ఏమంటున్నాను కదా. ఇడ్లీ ఉందన్నాడుగా. అయి పనోళ్ళకయ్యా. ఎంత విరోధైనా సరే విస్తర ముందు నుంచి లేవమని చెప్పడు. నువ్వు చాలా గొప్పోడు అయ్యా. నేనేంటో నాకు తెలుసు కానీ ఏడు నుంచి ముందు కదలండి. లేవరా తీరా. ఏం మనిషిరా, నువ్వు వెళ్తే 4 ఇడ్లీ కూడా పెట్టననేసాడు. నువ్వు వాళ్ళ పల్లెత్తి మాట కూడా అన్నవు. ఫోన్లే వదిలేరా. ఇక్కడ నాకు ఆకేస్తే ఇంట్లో ఆడికి ఎక్కడ ఆకు బయట అవుతారేమో అని భయపడి ఉంటాడులే. అంటే వాళ్ళు ముగ్గురు ముద్దు కోసమే బతుకుతున్నారా? అంతేలే, అన్నదమ్ముల అనుబంధం. బాబు, నాకు డౌటు, మండేది కడుపా కన్నా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. దుఃఖం గొంతు దాటి కళ్ళ నుంచి బయటకు వస్తుంది, ఎవరికి కనిపించకూడదని ఇలా చెప్పేది. చూసేయొచ్చు కదా బేకు. అలా చూడనా? అక్కడ ఉన్నా. మందు పోయిరా.
అదేంటి నాన్న ఎవరినో కట్టేశారు? లోపల మందు పార్టీ అట్టపగలే. ఎవరా మీరు? మా స్థలంలో కూర్చొని దర్జాగా మందు కొడుతున్నారేంట్రా? అవును. ఈ స్థలమా తమ్ముడు? ఇది గుడి స్థలం. ఎవడు కాదన్నాడు? టెండర్ ముగిసే వరకు ఇది మాదే. వచ్చేసారు, నీకు టెండర్ లేదని కరిసీనని చెప్పేశాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం కానీ ముందుకు నుంచి ఖాళీ చేయండి. ఏంటి మేం ఖాళీ చేయాలా? ఖాళీ చేసామంటావా? ఈ కత్తులు చూపడాలో కలరింగ్లు ఇవ్వడాలో మా వాడికి నచ్చో. పేరు వీరబాబు తెలుసుగా, వీరభద్రుడు పూనేస్తాడు. వీరభద్రుడు పూనేస్తాడా? ఉంటినోయోలో ఏంట్రా ఇంత చీకటిగా ఉంది, ఎవరు కనపట్లేదు? ఓసారి లెఫ్ట్ లుక్ వేసుకో. బంతి భోజనాలు కూర్చున్నారు. ఎవడ్రా నువ్వు? అది నీ కొడుకుని అడుగు. ఏంటి కొడుకుని అనుమానంగా చూస్తున్నాడు? రేయ్, ఎంత దమ్ముంటే మా వాళ్ళని కొట్టిందే కాకుండా మా నాన్న ముందు ధైర్యంగా మాట్లాడతావు? ఏసి పారేనా? తొందరగా పట్టించే, ఆకలి మీద 2 నిమిషాలు పక్కన ఉండు. మనతో ఎట్టుకుంటే పంచాయతీ రెచ్చాయి పిచ్చి పెంటాయిపోద్ది తెలీదా? అంత పాత వాసన. ఇంకెవరైనా ఉన్నారా? కళ్ళజోడు సేఫ్. ఎరా ఏమైందని రచ్చా మా ఇద్దరి మధ్య? నా మీద గొడవ కొత్త ఎందుకు? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేర్చిందంట. ఈ పెద్ద మనిషి చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నాతో గొడవ పడాలని ఫిక్స్ అయితే తిన్నగా మన దగ్గరికి రా రాజా. అది వదిలేసి ఈ పదవులు పౌరు అంటూ నన్ను కెలకాలం చూడకు. కాదని కెలికితే పడగొట్టడం తెలిసిన నాకు పాడగట్టడం కూడా తెలుసు. కాస్త వివరంగా చెప్పన్నా. దునియా నీ ఆరోగ్యం జాగ్రత్త, వయసు మీద దొరుకుతుంది కదా. ఆల్రెడీ సగం చచ్చున్నారు, ఇంకా వాళ్ళతో మాటలేంటి? ఎప్పుడైనా జరిగిందా నీ కళ్ళ ముందే ఒకడొచ్చి నీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం? చూస్తున్నాయంటే చేయకుండా ఏం చేయమంటారా? నువ్వు గొడవకి వెళ్తే గోక్కొని వస్తావు, ఆడు గోయి తీసుకు పెడతాడు. నీకు బాధ్యత తెలీదు, ఆడికి భయపడడం తెలీదు. ఇట్టటోళ్ళనే చేతితో కొట్టకూడదు, సెంటిమెంట్తో కొట్టి చూపించాలి. అర్థమైందా? అవునరా, వీడు ఎవడు కొడుకు?